అవయవదాతలకు మరణం ఉండదని, మరణించిన తరువాత అవయవాలను అగ్నికి ఆహుతి చేయడం కంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తే మరికొంతమందికి ప్రాణం పోసిన వారు అవుతారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అభినందన సభ స్థానిక ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాల రీత్యా ఎవరైనా మరణిస్తే వారి అవయవాలను దానం చేయడం వల్ల మరికొంతమంది ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. అవయవదాతను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని అన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ అవయవాలు దానం చేయడం ఒక బృహత్తరమైన కార్యక్రమం అని తెలిపారు. అవయవ దానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వెంకటరమణ ఆసుపత్రి అధినేత డాక్టర్ చిట్టి రమణారావు మాట్లాడుతూ అవయవ దానాన్ని మించిన దానం లేదని, అవయవ దానం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. సావిత్రిబాయి పులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత అవయదాతల సంఘం వ్యవస్థాపకురాలు డాక్టర్ గూడూరు సీతమహర్షి మాట్లాడుతూ అవయవ దానం చేసేవారికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు. అదేవిధంగా అవయవ దానం చేసేవారికి కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం అవయవ దానం చేసిన పాచిపెంట మండలం కొత్తవలస గ్రామానికి చెందిన లంకేన సాయి, గంటేడ మండలం మురపాక గ్రామానికి చెందిన గంటి సాయి పల్లవి తల్లిదండ్రులను ఈ సందర్భంగా సత్కరించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా విజయనగర అధ్యక్షులు ఎరుకొండ ఆనంద్ శనగం సమాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజీ, జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, జిల్లా కార్యదర్శి యు శాంతికుమారి, డప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆర్గాన్ డొనేషన్ చేయడం అంటే ఖచ్చితంగా ఇద్దరు తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. దాని ముఖ్యంగా ఇద్దరికి కూడా ఇద్దరు ఆదర్శంగా మన విజయనగరం జిల్లాలో 10 మందికి ఆదర్శంగా నిలిచి ఈరోజు ఆర్గన్ డొనేషన్ క్యాంప్ మీద మీరు ఇంకా ధైర్యంగా అంటే ధైర్యం కాదు ఆదర్శం అయ్యి ఈరోజు మొత్తం అందరికీ కూడా మీరు ఒక మెసేజ్ ఇస్తూ ఆర్గన్ డొనేషన్ ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుందని చెప్పడం ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలి. అభినందించడానికి చాలా చిన్న మాట, ఎందుకంటే మీకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు అందుకే ఎదిగే పిల్లలు ఎంతగా మనం అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు సడన్ గా మన మధ్యలో లేకపోవడం చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్. కానీ ఈరోజు మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత మా సమాజానికి అందరికీ ఉంది. కాబట్టి దాని నిమిత్తం చిన్న సన్మానం మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చేసిన ఈ ధైర్యమైన అంటే ఈ ప్రయత్నం వల్ల 10 మందికి తెలిసి 10 మంది కూడా నేను ముందుకు వచ్చే విధంగా ఉండాలని ఒక సదుద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ సన్మానం చేస్తున్నాం.